హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ రోజు మనం వైబ్ కోడింగ్ అంటే ఏంటో చెప్పుకుందాం. సో మీరు లింక్డ్ఇన్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఆల్రెడీ వైబ్ కోడింగ్ మీద వీడియోస్ చూసే ఉంటారు. సో అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటి? సో జనరల్ గా మనం స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్ ఇప్పుడు కూడా చాలా మందికి కోడింగ్ అంటే భయం ఉంటుంది. లైక్ కోడింగ్ రాదు, నా వల్ల కాదు అని చెప్పేసి. బట్ ఈ వైబ్ కోడింగ్ వల్ల ఏంటంటే లైక్ మీరు టెక్నికల్ గా సౌండ్ అయినా లైక్ టెక్నికల్ గా గుడ్ కాకపోయినా కూడా లైక్ యూ కెన్ బిల్డ్ ఎనీథింగ్ బై యూజింగ్ ఏఐ. అసలు ఈ వైబ్ కోడింగ్ అంటే ఏంటి? సో ఫెబ్లో ఆండ్రూ కరపతి ఒక వీడియో అయితే చేసిన ఎల్ఎల్ఎంస్ మీద, లైక్ అతను ఎల్ఎల్ఎంస్ తన డే టు డే యాక్టివిటీస్ లో ఎలా యూజ్ చేసుకుంటాడని. సో ఆ వీడియోలో ఈ టర్మ్ అయితే చెప్పిండు వైబ్ కోడింగ్ అని. సింపుల్ గా చెప్పాలంటే వైబ్ కోడింగ్ అంటే ఏం లేదు. సో మనం ఏఐకి న్యాచురల్ లాంగ్వేజ్ లో చెప్తాం. సో ఏఐ మనకు కోడ్ రాసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రెజ్యూమే బిల్డ్ అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, ఏటీఎస్ ఫ్రెండ్లీ. సో నాకు కోడ్ రాదు, నేను పెద్ద టెక్నికల్లీ సౌండ్ కూడా కాదు. సో అలా డీటెయిల్స్ చెప్తే ఏ మనకు కోడ్ అయితే కంప్లీట్గా రాసిస్తుంది, కంప్లీట్గా కోడ్ రాసిస్తుంది. అండ్ ఆల్సో దాన్ని ఆ కోడ్ని ఎలా కంపైల్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. సో మనం కోడ్ని రన్ చేస్తే మనకు కంప్లీట్ రెజ్యూమే బిల్డర్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక రెజ్యూమే బిల్డర్ని ఎలా క్రియేట్ చేసిన యూజింగ్ ఏ అని చెప్పేసి చెప్పిన. సో ఒకవేళ మీరు చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి. సో మీరు అనుకోవచ్చు లైక్ ఈ వైబ్ కోడింగ్ అంతా యాక్యురేటా అని చెప్పేసి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాంప్ట్, లైక్ మీరు ఎలా అడుగుతున్నారు అని చెప్పేసి. సో మీరు ఏదైనా అడిగితే లైక్ డీటెయిల్గా అడిగితే లైక్ 95-99% అయితే మీకు కరెక్ట్ కోడ్ అయితే వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సో నేను ఫస్ట్ ఏని అడుగుతా. సో నాకు ఒక లాగిన్ ఫామ్ కావాలి. సో లాగిన్ ఫామ్ ఇచ్చిన యూజర్ డీటెయిల్స్ ఏవైతే ఉందో వాటిని వ్యాలిడేట్ చేయాలి. సో దీనికి ఫస్ట్ నాకు కోడ్ అయితే ఏమంటా. సో ఏం చేస్తుంది, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని కోడ్ అయితే ఇస్తుంది. సో మనం ఏదైనా ప్రిఫర్డ్ లాంగ్వేజ్ చెప్తే ఆ లాంగ్వేజ్లో ఇస్తుంది, లేకపోతే బై డిఫాల్ట్ ఆ మోడల్ దేని మీద అయితే ఎక్కువ ట్రైన్ అయిందో సో ఆ లాంగ్వేజ్లో అయితే ఇస్తుంది. సో జనరేట్ చేసిన కోడ్ని మనం టెస్ట్ చేస్తాం. సో ఏమైనా ఎర్రర్స్ వస్తే సో మనకు తెలియదు కదా లైక్ ఆ కోడ్ ఏంటి, ఆ ఎర్రర్ ఏంటిది అని చెప్పేసి. సో ఆ కోడ్తో పాటు ఆ ఎర్రర్ని కూడా మనం మళ్ళీ ఏఐకి అయితే ఇస్తాం. సో ఏఐ ఈస్ క్యాపబుల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఎర్రర్. సో ఈ ఎర్రర్ దేని గురించి వచ్చిందని చెప్పేసి ఆ కోడ్ లో ఏమన్నా మోడిఫికేషన్స్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు మనకు కొత్త కోడ్ అయితే వస్తుంది. సో దాన్ని మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. సో ఏదన్నా నచ్చకపోయినా లేకపోతే ఏదన్నా కొత్తగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా కూడా లైక్ ఈ యూఐ ఎలిమెంట్ ఈ సైజ్ పెంచు, లేకపోతే ఈ ప్యాడింగ్ సైజ్ పెంచు, లేకపోతే తగ్గించు. సో అలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ కొత్త కోడ్ అయితే తీసుకుంటాం. కానీ ఈ వైబ్ కోడింగ్ లో ప్రాబ్లం ఏంటంటే లైక్ మీరు డైరెక్ట్ గా ఆ కోడ్ ని యాక్సెప్ట్ చేస్తే లైక్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అయితే ఉంటాయి ఆ కోడ్లో. సో మీరు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయకుండా సో ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి ఆ కోడ్ ఏంటిది, ఏం చేస్తుంది, లైక్ ఈచ్ లైన్ ఆఫ్ స్టేట్మెంట్. సో అప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వైబ్ కోడింగ్లో క్రేజీ థింగ్ ఏంటంటే లైక్ కొన్ని టూల్స్ ఉన్నాయి. సో అవి ఏంటంటే వాయిస్ కమాండ్స్ని అలౌ చేస్తాయి. సో మనం సింపుల్గా మాట్లాడితే చాలు, సో మనకు కావాల్సిన కోడ్ లేకపోతే మనకు కావాల్సిన వెబ్సైట్ అయితే ఇలా చిటికలో వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా పెద్ద మ్యాజిక్ లా ఉంది కదా. ఆండ్రూ కరపతి గారు ఏమన్నారంటే అతను రెగ్యులర్ గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు కానీ రియల్ కోడింగ్ చేయరంట. సో అతను జస్ట్ ఏఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంట, అది కోడ్ ఇస్తుంది. సో ఇచ్చిన కోడ్ ని అర్థం చేసుకొని రన్ చేస్తారంట. సో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే మళ్ళీ ఏఐకి చెప్తారంట. సో మళ్ళీ ఏఐ కొత్త కోడ్ ఇస్తుంది. సో మళ్ళీ రన్ చేస్తారు, అంతా ఓకే ఉంటే యూస్ చేసుకుంటారంట. ఈ మధ్య మార్కెట్ లో చాలా టూల్స్ అయితే వచ్చినాయి వైబ్ కోడింగ్ మీద. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి కర్సర్, సెకండ్ వన్ వచ్చేసి గిట్హబ్ కోపైలట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రిప్లేట్, అండ్ ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి. కర్సర్ వచ్చేసి ఓపెన్ ఏఐ బ్యాక్డ్ కోడ్ ఎడిటర్. సో మీరు సింపుల్ గా మీ కోడ్ బేస్ తో మాట్లాడుకోవచ్చు, లైక్ ఎక్కడ ఏముంది, ఏం చేంజ్ చేయాలి, ఏం కొత్తగా యాడ్ చేయాలి అని చెప్పేసి. అండ్ రిప్లేట్ వాళ్ళకి రిప్లేట్ ఏజెంట్ అని చెప్పేసి ఉంది. సో మీకు ఏదైనా మొబైల్ యాప్ క్రియేట్ చేయాలనుకుంటే సింపుల్ గా మీ ఐడియా ఏదైతే ఉందో దాన్ని టెక్స్ట్ మెసేజ్ గా ఇస్తే సో ఆ రిప్లేట్ ఏజెంట్ కోడ్ వస్తుంది, బిల్డ్ చేస్తుంది, డిప్లాయ్ చేస్తుంది, అండ్ ఆల్సో హోస్ట్ కూడా చేస్తుంది. అండ్ మనం రెగ్యులర్ గా యూస్ చేసే క్లౌడ్ కానీ చాట్ జీపీటీ, సో ఇవి యూస్ చేసుకుని మనం మినీ ఏ అప్లికేషన్స్ అయితే ఆర్ఎల్స్ మినీ ప్రాజెక్ట్స్ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నేను లాస్ట్ వీక్ ఏదైతే వీడియో పెట్టినో లైక్ ఒక రెజ్యూమే బిల్డర్ ని ఎలా క్రియేట్ చేసిన అని చెప్పేసి, సో దాన్ని కూడా నేను ఈ వైబ్ కోడింగ్ అనే కాన్సెప్ట్ తోనే చేసిన. లైక్ సింపుల్ గా ఏ ని తీసుకున్న, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన, అది ఇచ్చింది, టెస్ట్ చేసిన, లైక్ ఏదైనా నాకు మోడిఫికేషన్స్ కావాలంటే మళ్ళీ అది చెప్పినాము, సో మళ్ళీ కోడ్ ఇచ్చింది. సో మీరు దాన్ని ఆ వెబ్సైట్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో కావాలంటే ప్రీవియస్ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు, సో ఇదంతా వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా, లైక్ కంపెనీస్ నిజంగా ఈ అప్రోచ్ని యూస్ చేస్తాయా అని చెప్పేసి. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వై కాంబినేటర్. సో వై కాంబినేటర్ ఏం చెప్పిందంటే వాళ్ళ వింటర్ బ్యాచ్ ఏదైతే ఉందో 2025కి, సో అందులో 25% ఆఫ్ ద స్టార్ట్అప్స్ కోడ్ బేసెస్ అన్ని కూడా 95% ఏఐ జనరేటెడ్. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెప్లిట్ సిఇఓ అనే చెప్పిండు. సో వాళ్ళ 75% ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్క సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా రాయారంట. వాళ్ళు మొత్తం ఏఐనే యూజ్ చేసుకుంటారంట టు జనరేట్ దర్ కంప్లీట్ కోడ్.
సో సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకున్నా కూడా యూ కెన్ బిల్డ్ టెక్ ప్రోడక్ట్స్ నౌ. సో సాఫ్ట్వేర్ క్రియేషన్ అనేది డెమోక్రటైజ్ అయిపోతుంది. సో ఈ కాయిన్ కి హెడ్స్ ఇంకా టేల్స్ ఉన్నట్టుగానే వైబ్ కోడింగ్ కి కూడా 2 పార్ట్స్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా నేను చెప్పినంతా కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ వచ్చేసి ఈ వైబ్ కోడింగ్ వల్ల సీరియస్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సెక్యూరిటీ ఇష్యూస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏఐ ఏదైతే కోడ్ ని జనరేట్ చేస్తుందో అందులో చాలా వల్నరబిలిటీస్ అయితే ఉంటాయి. సో దీనివల్ల చాలా వైబ్ కోడెడ్ యాప్స్ అయితే హ్యాక్ అయితే అయినాయి. ఎందుకంటే లైక్ వాళ్ళు ఎవరైతే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకి తెలీదు ఇదేంది అని. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్విజిబుల్ కాంప్లెక్సిటీ గ్యాప్. సో ఏం చేస్తుంది, మనం ఏం అడుగుతామో అదే ఇస్తుంది. సో మనం యాప్ బిల్డ్ చేయమంటున్నాం, అది బిల్డ్ చేసి ఇస్తుంది. కానీ అది యాప్ సెక్యూరా కాదా, సెక్యూర్ ఎలా ఉంచాలి, సో అవేమి ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు ఒక యాప్ని ఎలా సెక్యూర్ చేయాలి అని చెప్పేసి. సో గ్యాప్ ఎప్పుడు కూడా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి కోడ్ మెయింటెనెన్స్. ఒక ఫైల్ ఉంటే ఓకే బ్రో, 2 ఫైల్స్ ఉన్నా ఓకే, బట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు సో మెనీ ఫోల్డర్స్ ఉంటాయి. అందులో ఈచ్ ఫోల్డర్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటాయి, ఫైల్స్ కూడా ఉంటాయి. సో అసలు నీకు కోడే అర్థం కానప్పుడు నువ్వు ఎలా మెయింటైన్ చేస్తావు? సో ఎనీవేస్ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో కొన్ని బగ్స్ రావచ్చు. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తావు? మొన్న రెడిట్లో ఒక పోస్ట్ చూసిన. సో ఏంటంటే లైక్ వైబ్ కోడెడ్ యాప్ ఉంటుంది కదా, సో దాంట్లో పేమెంట్ ఇంటిగ్రేషన్ ఉంటుంది కదా. సో దాంట్లో జస్ట్ 2 లైన్స్ ఆఫ్ సిఎస్ఎస్ కోడ్తో ఆ బైపాస్ అయితే చేయొచ్చు ఆ పేమెంట్ని. అంటే లైక్ పెయిడ్ ప్రోడక్ట్ ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లైక్ అడ్వాంటేజ్ ఎంత ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంది. సో ఫస్ట్ మనం ఏదైనా ప్రాపర్గా అర్థం చేసుకున్నాకనే చేయాలి. సో ఇప్పుడు మనల్ని మనం అడగాల్సిన క్వశ్చన్ లైక్ నేను నిజంగా ఈ వైబ్ కోడింగ్ ట్రై చేయాలా వద్దా అని చెప్పేసి. సో ఒకవేళ మీరు బిగినర్ కానీ నాన్ టెక్నికల్ పర్సన్ అయితే సో ఇది మీకు ఒక వరం లాగా టు బిల్డ్ క్విక్ ప్రోటోటైప్స్ అండ్ ఎంవిపీస్. సో వన్స్ మీరు ఈ స్మాల్ ప్రాజెక్ట్స్ ప్రోటోటైప్స్ బిల్డ్ చేసినాక అదంతా బాగానే నడుస్తుంది అనుకుంటే దెన్ యూ క్యాన్ హైర్ సమ్ టీమ్ టు మెయింటైన్ ఇట్. మీరు ఒక ప్రొఫెషనల్ డెవలపర్ అయితే సో వైబ్ కోడింగ్ ఒక టూల్ లాగా చూడండి, నాట్ యాజ్ ఎ రీప్లేస్మెంట్. సో అది ఇచ్చిన కోడ్ ని అర్థం చేసుకోండి అండ్ సెక్యూరిటీస్ చెక్ చేయండి. ఒకవేళ మీరు స్టార్ట్అప్ ఫౌండర్స్ అయితే క్విక్ గా డెవలప్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్రివ్యూకి ఇస్తారో లైక్ రియల్ యూజర్స్ యూజ్ చేయడానికి, సో మేక్ షూర్ సమ్మన్ హ్యాస్ టు రివ్యూ ద కోడ్ ఫర్ సెక్యూరిటీ. సో ఫైనల్ గా కన్క్లూడ్ చేయాలంటే వైబ్ కోడింగ్ డెఫినెట్ గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే రీషేప్ చేస్తుంది. ఇది నేర్చుకోవడానికి చాలా ఎక్సైటింగ్ టైం ఇప్పుడు. బట్ రిమెంబర్ లైక్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. డెఫినెట్ గా వైబ్ కోడింగ్ విల్ డెమోక్రటైజ్ ప్రోగ్రామింగ్, బట్ మనం కేర్ఫుల్ గా ఉండాలి రిగార్డింగ్ కోడ్ క్వాలిటీ కానీ కోడ్ రివ్యూ ఫర్ సెక్యూరిటీ. మీరు వైబ్ కోడింగ్ గురించి ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ ట్రై చేశారా? ఒకవేళ చేస్తుంటే కింద కమెంట్ లో అయితే షేర్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్పేటట్టే ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.